మనం ఎప్పుడు పిలిచినా మన జనసేన పిల్లల కోసం మొదటిసారిగా గడమెత్తింది పార్లమెంట్లో సీనన్న కోసం ఒకసారి గట్టిగా చెప్పండి. జనసేన వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా మనం సీనన్న గురించి చెప్పుకోవచ్చు. అలాగే సీనన్న 6 సంవత్సరాలుగా సంకల్ప సంస్థ పనిచేస్తుంది. ఈ జనసేన పిల్లల కోసం వాళ్ళకి కావాల్సిన మందులు ఇవన్నీ కూడా మేము సేకరించి దాతల ద్వారా అందిస్తున్నాము. ఈ సంస్థలో ముఖ్యంగా పాటుపడుతున్న వ్యక్తుల్లో డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు, డాక్టర్ గురుపడి ప్రదీప్ సార్, వాసు సార్, వీళ్ళందరూ కూడా పిల్లలకి ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ఈ సేవలతో పాటు మీ సహాయ సహకారాలు అందిస్తే ఇంకా పిల్లలు చాలా కాలం బ్రతుకుతారు అనేది మా ఆశ. ఈ సందర్భంగా కూర్చోండి, సార్ కూడా కూర్చోవాలి. ఈ సంకల్ప స్వచ్ఛంద సంస్థ గత 6 years నుంచి మన పిల్లల్ని ఏదో విధంగా సహాయం అందిస్తున్న సమయంలో మన ఎంపీ గారు మనకి ప్రోత్సహిస్తున్న చాలా ధన్యవాదాలు. మనం ఎప్పుడు అడిగినా సార్ ఎక్కడున్నా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా నేను కంపల్సరీ వస్తున్నానని, కొద్దిగా లేట్ అయినా పర్లేదు కానీ నేను వస్తున్నానని సార్ కంపల్సరీ మన దగ్గర రావడం జరిగింది. రిక్వెస్ట్స్ ఉన్నాయి సార్, చిన్నవి ఏం పెద్దగా ఏం లేవు సార్. మీకు ఒక చిన్న మూమెంట్ మెమరెంట్ లాగా రిప్రజెంటేషన్ దయచేసి ఒక్కసారి చూడండి సార్. ఇంపార్టెంట్ ఏంటంటే సార్, పిల్లలకి మన ఆర్టీసీ నుంచి హైదరాబాద్ దాకా, లేకపోతే వాళ్ళ ఊరు నుంచి ఖమ్మం దాకా వచ్చిన ఆర్టీసీ పిల్లలకి బస్ పాస్ వేరే జిల్లాలో ఉన్నాయి. సో మన జిల్లాలో కూడా అట్లా ఉన్నాయి సార్, కరీంనగర్లో ఉన్నాయి సార్, అట్లా ఉన్నాయి. కరీంనగర్లో నేను తెప్పించేస్తాను సార్, అవి తెప్పిస్తాను సార్. ఈ ఉంటుంది సార్ బ్లడ్ మనం ఎక్కువ రిపీటెడ్గా బ్లడ్ డొనేషన్ వల్ల వాళ్ళ బాడీలో ఐరన్ జమ అవుతూ ఉంటుంది సార్. ఆ ఐరన్ జమ అవటం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి సార్. లివర్, స్కిన్, కిడ్నీస్, ఐస్, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది సార్. ఆ ఎక్స్ట్రా ఐరన్ తీయడానికి అవసరమైన మెడిసిన్స్ దాదాపు 70 రూపాయలకు ఒక టాబ్లెట్ ఉంటుంది సార్. రోజుకి 3 టాబ్లెట్ వాడేసరికి వాళ్ళ పిల్లలకి కొంచెం కష్టమవుతుంది సార్. మేము మా తరఫున మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం సార్. బట్ స్టిల్ ఒక ఆరోగ్యశ్రీలో ఈ ఇబ్బందులు అవుతుంది సార్. ఇది హైదరాబాద్లో ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నారు సార్, కానీ వాళ్ళు ఎట్లా అప్రోచ్ అయ్యింది అని మనకి రూట్ చెప్పలేదు సార్. ఆరోగ్యశ్రీ మంచిది సార్, చాలా థ్యాంక్స్ సార్. గట్టిగా సపోర్ట్ చెప్తారు. కొంచెం మన గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్లో సార్ ఈ సలైన్ వాష్ కానీ సెపరేషన్ కానీ పర్మిషన్ లేదు సార్. అది కూడా వారి దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పర్మిషన్ కూడా వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ కనుక మనకి తెప్పించగలిగితే ఆ సలైన్ వాష్ ఇవ్వడం వల్ల పిల్లల ఆరోగ్యం చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సార్. ఎందుకంటే ఇంప్యూరిటీస్ అన్నీ తగ్గిపోయి దాంట్లో నుంచి ప్యూర్ బ్లడ్ సార్. థ్యాంక్ యూ. ముందుగా ఈ సంకల్ప సొసైటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈరోజు నాకు పరిచయం కాదు. నేను రాజకీయాల్లో కంటే ఎంపీ కాకముందు నుంచి అక్క అనేక కార్యక్రమాలకు పిలవటం, నేను వెళ్ళటం, అనేక సందర్భాల్లో పార్లమెంట్లో కూడా పార్లమెంట్ సభ్యుడిని అయితే తప్పకుండా మన గొంతు వినిపిస్తానని చెప్పాను, వినిపించాను, మళ్ళీ వినిపిస్తాను కూడా. రెండవది ఈ సంకల్ప రాజేష్ గారు వారి మిత్ర బృందం సహకరిస్తుందో ప్రత్యేకంగా మీ పార్లమెంట్ సభ్యుడిగా నా తరఫున కూడా అన్న వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే ఈ మేనరికం పెళ్ళిళ్ళ ద్వారా సంక్రమించే ఈ బాధాకరమైన డిసీజ్ ఉందో ఇది పర్మనెంట్ క్యూర్ కాదు అని తెలిసిన మానవతా దృక్పథంతో ఈ సంకల్ప సొసైటీ కానివ్వండి, లేకుంటే డాక్టర్స్ కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఏవైతే చిన్న సహాయాలు మేము అందించాయి అది పర్మనెంట్గా మీకు చేయలేకపోయినా నిరుపేద కుటుంబంలో ఉన్న మీకు ఒక చేయూతనివ్వటం కోసం ఎవరి వంతు వాళ్ళం భగవంతుడి ఇచ్చిన దాంట్లో మీకు సహకరించడం జరుగుతుంది. దీన్ని ఎలా
సాధించాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే ఎవరికి దీనికి మీద ఒక సొల్యూషన్, ఒక క్లారిటీ ప్రభుత్వాలకి లేదు, ఎవరికీ లేదు. భగవంతుడే దీనికి ఒక సొల్యూషన్ ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుందని నేను ఆశిస్తున్నాను. అదే రకంగా ఇప్పుడు డాక్టర్ గారు కొన్ని పాయింట్స్ అడిగారు. ఏదైతే కరీంనగర్లో ఆర్టీసీ బస్సు ఫ్రీ పాస్ ఉందని, తప్పకుండా రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నా రెండవ జిల్లా కింద ఖమ్మం జిల్లాను తీసుకొచ్చే బాధ్యత నేను చేపడతానని మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీరందరూ 2016 పూర్తయింది, రాబోయే 2017కి చిన్నారి బాలబాలికలకు, వారి పేరెంట్స్కు, వేదిక మీద ఉన్న డాక్టర్లకు, సంకల్ప ట్రస్ట్ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా 2017 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ పట్టుకోండి, జాక్ పట్టుకోండి, అందరు చక్కెర పట్టుకోండి, పట్టుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం చిన్న పీస్ నీకు చేసే కృషికి దీన్నంతా కనుక్కొని నిషా ఫ్యాషన్ స్టోర్ వాళ్ళు పిల్లలకి కొత్త నూతన సంవత్సరం కోసం వాళ్ళు కొత్త బట్టలు ఇచ్చారు సార్. సెల్కాన్ మొబైల్ వాళ్ళు బ్యాగులు ఇచ్చారు ట్రావెలింగ్ కోసం. అలాగే మేము డాక్టర్స్ దగ్గర కొన్ని బట్టలు కలెక్ట్ చేసాం సార్, వాళ్ళ పిల్లలు ఉన్న బట్టలు అన్నీ వాళ్ళ పంచడానికి ప్లస్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి సార్, ఫిల్టర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. ఓకే అమ్మా, హ్యాపీ. ఏదైతే నిరుపేద కుటుంబంలో జన్మించి తలసేమియా వ్యాధితో చిన్నారి బాలబాలికలు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా వారు వైద్యం చేసుకోలేని నిరుపేద కుటుంబ చిన్నారి బాలబాలికలకి సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ కమిటీ సభ్యులు, మిత్రులు, కొంతమంది డాక్టర్స్ అందరూ కలిసి వారికి అండదండలుగా ఈ రోజు వరకు ఈ ఖమ్మం పట్టణమే కాకుండా ఖమ్మం జిల్లాలోని పేషెంట్లని చూస్తున్నందుకు ముందుగా పార్లమెంటు సభ్యుడిగా వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం గతంలో నేను పార్లమెంటులో ఈ తలసేమియా వ్యాధిని గురించి లేవనెత్తడం జరిగింది. తప్పకుండా న్యాయంగా ఏదైతే ఈ నిరుపేద కుటుంబంలో జన్మించి ఈ వ్యాధితో తలసేమియాతో బాధపడుతున్నారో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో కూడా సంప్రదించి వీరికి తగు విధంగా సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని కూడా నేను గతంలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. చివరగా ఈ వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి బాలబాలికల్ని ప్రత్యేకంగా ఇదే పనిగా ఆదుకుంటున్న ఈ కమిటీ సభ్యులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే 2017 సంవత్సరంలో
మీ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమ్మా వెళ్ళొస్తాను, ఇంటికి వస్తాను. ఓకే. నా మిత్రుడు గోవిందు కూతురు అంజలి బర్త్డే శుభాకాంక్షలు. మనస్ఫూర్తిగా ఆ పాపకి నిండా నూరేళ్ళు సుఖ సంతోషాలు ఉండే విధంగా భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూర్చోండి అమ్మా, కూర్చోండి కూర్చోండి. అందరికీ వస్తాయి, అందరికీ పేరు పిలుస్తారు. పేరు పెట్టి ఓకే 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 చూడన్నా